హాయ్ హలో అందరికీ. ఇవాళ వచ్చి మనం నాంపల్లి ఎగ్జిబిషన్కి వచ్చినాం. ఎగ్జిబిషన్ ఎంట్రన్స్ చూపిస్తా. ఇది ఎంట్రన్స్ అనమాట. చూడండి ఒకసారి మీకు వ్యూ చూపిస్తా. బయట ప్రస్తుతానికైతే బయటనే ఇట్లా ఉన్నది, ఇంకా లోపల ఎంట్రన్స్ మనం కావాలి. ఎంట్రన్స్ ఏంటో కూడా మీకు చూపిస్తా, చూడండి ఒకసారి. కవర్ చేస్తున్నా చూడండి మొత్తం. అది ఇక జూమ్ చేస్తున్నా చూడు. వీడికి వెళ్ళి మనం ఎంట్రన్స్ టికెట్ తీసుకుని పోవాలి. ఇక పదండి లోపలికి ఎంటర్ అయినాం. ఇక స్టాల్స్ చూడండి ఎన్ని ఉన్నాయో. బట్టలు, డ్రెస్సెస్, చాట్ బండీలు, చాలా అంటే చాలా. ఈ ఎగ్జిబిషన్ ఏం చెప్పాలంటే టైం సరిపోదు, అట్లుంటుంది. ఎవ్రీ ఇయర్ వస్తా నేను. చూడండి స్టాల్స్ ఎట్లున్నాయి అనేది. ఎగ్జిబిషన్లో నిలోఫర్ చాయ్ కూడా పెట్టిళ్ళు. ఇక మనం ఇక్కడ బుక్ చేసుకుంటే ఇట్లా టోకెన్ వస్తుంది. అది తీసుకొని మనం పోయి చాయ్ తీసుకోవాలి. చాయ్ అంటే మరి నార్మల్ చాయ్ కాదు, నిలోఫర్లో ఇట్లా ఎంత రేట్ ఉంటుందో మీకు తెలిసి ఉంటుంది కదా చాయ్. అది ఇక్కడ బుకింగ్ చేసుకొని మనం అట్లా స్కానర్ వస్తే పే చేసి తీసుకొని పోవాలి. ఇక ఈ ఎగ్జిబిషన్ అంటేనే ఇవి, ఈ జెయింట్ వీలు, ఇవి పోరాలను పట్టుకొని పోయినాం అనుకో, ఆడాడు చేయడు కానీ అది కావాలని చంపుతుంటారు. కంపల్సరీ ఎగ్జిబిషన్లు ఇవి. ఇది లేకపోతే ఎగ్జిబిషన్ అనేది ఏడు ఉండేది. చూడలి పిల్లలు పెద్దలు అందరూ, పిల్లలతో పోతే కథమే ఇక అట్లుంటుంది. గేమ్స్కి అయితే డోకా ఉండదు, కానీ రేట్లో నాకు కొంచెం టూ మచ్ అనిపించింది. ఒక్కొక్క పర్సన్కి ఫర్ హెడ్ 250, 150 అట్లా తీసుకుంటున్నారు. నాకు ఇది ఒకటే కొంచెం ప్రైస్ పరంగా అయితే కొంచెం ఎక్కువనే అనిపించింది టికెట్ పరంగా. చూడండి సగానికి సగం ఎగ్జిబిషన్లో ఇదే ఉంటాయి. ఈ జెయింట్ వీల్వి, స్పోర్ట్స్వి, పోరాళ్ళు ఆడేటివి, ఇవే చాలా ఉంటాయి ఇక్కడైతే మ్యాక్సిమం. నేను కూడా జెయింట్ వీల్ ట్రై చేసిన ఇలా. చూడాలి ఇక మొత్తం ఎగ్జిబిషన్ ఇది జెయింట్ వీల్. ఇది మొత్తం ఇక ఆగ్రా చాట్ బండర్ అట. దాదాపు సగం ఇదే ఉన్నది. ఆగ్రా చాట్ బండర్ అంటే అది ఇక ఫుడ్ ఐటమ్స్ సంబంధించినవి. అదో చాలా పెద్దగా ఉన్నది. ఇలా రెస్టారెంట్ టైప్ అనుకోండి ఇక మొత్తం టోటల్గా. మొత్తం సగానికి సగం అదే చాలా పెద్దగా అదే ఉన్నది. చూడండి ఎదురుగా కనిపిస్తుంది ఆగ్రా డైమండ్ అని. అదే చాలా పెద్దగా ఉన్నది ఆగ్రా చాట్ బండర్ అని. రెస్టారెంట్ ఇలా కబాబులు అన్నీ ఉంటాయి మొత్తం. అదే చూడండి మొత్తం ఆగ్రా చాట్ బండర్ అని రెస్టారెంట్ కంప్లీట్గా. ఇక నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ గేమ్స్ ఒకటి ఉన్నది. టెడ్డీ బేర్ ఆడితే 150కి 2 బాల్, ఒకటి 150, 1 బాల్ ఇస్తాడు. ఆ బాల్ తీసుకొని మనం గేమ్ ఆడాలి. అది చూడండి ఇక్కడ బొమ్మలు కనిపిస్తున్నాయా, ఇందులో గేమ్. కానీ ఇది కూడా టూ మచ్ రేట్ అనిపించింది. ఒకటే షాట్ ఇస్తాడు, దాన్ని కొట్టాలి, బొమ్మకి పట్టాలి, కొట్టి బొమ్మ తీసుకోవాలి అంతే. ఇక అదే ఫ్యాక్టరీ అవుట్లెట్ అని చూడండి. ఇవే బొమ్మలు. ఒకటి 150, ఒక బాల్ ఇస్తాడు, దాంతో కొట్టాలి. కింద పడ్డదనుకో మనకు ఒక బొమ్మ ఇస్తాడు. కానీ ఒక్క బాల్ అయితే 150 అట. ఇదైతే నాకు టూ మచ్ రేట్ అనిపించింది. కానీ బొమ్మలు చూసిన వాళ్ళకి ఎవరైనా అట్రాక్ట్ అవుతారు. మరి అట్లా ఉన్నాయి. ఒకటైతే 150 అంటే 5 బాల్స్ అయితే 500 అట. చూడండి